కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన వారికి ప్రైవేటు ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయని కెరియర్ కౌన్సెలర్ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. ప్రైవేటు రంగంతో పోలిస్తే ప్రభుత్వ రంగంలో నియామకాలు ఆలస్యంగా జరగడం వల్ల ఉద్యోగాలు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన తర్వాత బోధన, పరిశోధన, సాంకేతిక అభివృద్ధి మరియు అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చని ఆయన వివరించారు. బోధన రంగంపై ఆసక్తి ఉన్నవారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులుగా, యూజీసీ నెట్ అర్హతతో డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా, పీహెచ్డీ పూర్తి చేసి యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా లేదా బీఈడీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఉపాధ్యాయులుగా స్థిరపడవచ్చు. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి కేంద్ర ప్రభుత్వ విభాగాలైన రైల్వే, రక్షణ, అంతరిక్ష పరిశోధన, అణుశక్తి, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖల్లో ప్రత్యేక నియామకాలు జరుగుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో విద్య, పంచాయతీ, మున్సిపల్ వంటి విభాగాల్లో డేటా నిర్వహణ, సాఫ్ట్వేర్ అభివృద్ధి, గవర్నెన్స్ కార్యక్రమాల కోసం నిపుణులను నియమిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ బ్యాంకులలో కంప్యూటర్ ప్రోగ్రామర్, సిస్టమ్స్ అనలిస్ట్ లేదా సిస్టమ్స్ మేనేజర్గా కూడా అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. రక్షణ రంగంలో సైన్యం, నౌకాదళం, వాయుసేన విభాగాల్లో కూడా కంప్యూటర్ సైన్స్ అభ్యర్థులను వివిధ హోదాల్లో నియమిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే సుదీర్ఘ సన్నద్ధత, క్రమశిక్షణ మరియు సహనం అవసరమని, ముందుగా ఏదైనా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ పరీక్షలకు సిద్ధం కావడం ఉపయోగకరంగా ఉంటుందని ఆయన సూచించారు.